ఫ్రెండ్స్, నిరుద్యోగులకి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చాను. పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, టెక్నికల్ అసిస్టెంట్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అనేది పొందవచ్చు. స్టార్టింగ్ సాలరీ 70,000 పైన ఇక్కడ మీకు ఉంటుందండి. చాలా మంచి అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. ఇది కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి అప్డేట్ అండి. మరి డీటెయిల్గా చూసే ముందు మీకు ఏ జాబ్ కావాలి, అలానే ఏ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండేది అనేది ఒక చిన్న కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే ఆ జాబ్స్ ఏదైనా ఉన్నట్లయితే వెతికి నెక్స్ట్ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఓకే, తప్పనిసరిగా మీ క్వాలిఫికేషన్ అలానే ఏ జాబ్ కావాలనేది కూడా తెలియచేయండి. ఈరోజు చూస్తుంటే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 28వ తేదీ నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు ఏప్రిల్ 11 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారండి. ఓకే, అయితే ఇది మనగా చూసుకున్నట్లయితే ఇది సిఎస్ఐఆర్ నుంచి అలానే ఎన్ఏఎల్ నుంచి ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది తెలియజేస్తున్నారు. డీటెయిల్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మనకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు 7 ఉన్నాయి. అలానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది 36 ఉన్నాయి. టోటల్గా 43 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అందరికి కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. లెవెల్ 6లో ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు. 35,400 ఏంటంటే బేసిక్ పే ఉంటుందండి. అలానే ఇక్కడ అప్రోక్స్ మీరు కానీ చూసుకుంటుంది టోటల్ ఇక్కడ మీకు వాళ్ళు ఇవ్వడం జరిగింది 70,000 వరకు స్టార్టింగ్ సాలరీ అనేది ఇక్కడ మీకు తీసుకుంటారు. అలానే ఏజ్ లిమిట్స్ అనేది 28 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. అంటే జనరల్ పర్సన్స్కి, ఎస్సీ ఎస్టీ అలానే ఓబీసీ వాళ్ళకి ఏంటంటే ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముందు పోను మీకు తెలియచేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకు పోస్ట్ 1, పోస్ట్ 2 అలానే ఇక్కడ డిఫరెంట్గా వాళ్ళు ఏంటంటే డివైడ్ చేయడం జరిగింది. అందులో మనకు క్వాలిఫికేషన్ అనేది డిప్లొమాలో అంటే డిప్లొమా వాళ్ళకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కమ్యూనికేషన్ అలానే ఇంజనీరింగ్ కావచ్చు, టెక్నాలజీలో ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా మనకు ఉన్నాయండి. అంటే ఎనీ డిప్లొమా చేసిన వాళ్ళకి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేంటంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ చేసిన వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంటుందని తెలియజేస్తున్నారండి. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. అలానే మనకు కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ కావచ్చు, టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అలానే ఎక్విప్మెంట్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారండి. ఓకే, అంటే బీఎస్సీ వాళ్ళు డిప్లొమా చేసిన అభ్యర్థులకి ఇక్కడ అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో నేను చెప్పాను కదా ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 28 ఉంది నార్మల్గా జనరల్ పర్సన్స్కి. అలానే మనకు 5 ఇయర్స్ ఎస్సీ అలానే ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ప్లస్ 5 ఇయర్స్ అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలానే ఓబీసీ అభ్యర్థులకి అలానే ఎన్ఎల్సీఎల్ ఎవరైనా అందులో ఉన్న వాళ్ళకి రిలేషన్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే ప్లస్ 3 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకు గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ముందే మీకు చెప్పాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీకు ఏ జాబ్ కావాలనుకుంటున్నారో అలానే ఏ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందో అక్కడే పైన కూడా పింక్ చేస్తుంటారు. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, ఆన్లైన్లో వెబ్సైట్ వెబ్ పేజ్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. అలానే మన కానీ కిందకు నెక్స్ట్ కానీ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అనేది ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. అలానే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కావచ్చు, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి. మిగిలిన అభ్యర్థులు అందరూ కూడా 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. ఓకే, అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే 28 నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనం కానీ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 11 అంటే మనకు ఏప్రిల్ 11 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం వెంటనే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అలానే ఈ నోటిఫికేషన్ మీరు పొందాలి అనుకుంటే గూగుల్లో వెళ్ళండి, తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఉంటుంది. పూర్తి చేసి చదివిన తర్వాత కింద అప్లై లింక్ నోటిఫికేషన్ ఉంటుంది. వెంటనే చెక్ చేసి అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.